కుంభరాశి వారికి సప్తమ స్థానంలో శుక్రుడు కేతువు, ఆరింట రవి గురువు, పంచమ స్థానంలో బుధుడు, చతుర్థ స్థానంలో కుజుడు. తీసుకున్న ఆలోచనలు, తీసుకున్న నిర్ణయాలలో తప్పులు దొరికే అవకాశం ఉంటుంది. 1కి 4 సార్లు చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేయండి. ఎవరికైనా ఇచ్చి ఇందులో ఏమైనా తప్పులు ఉన్నాయా అని సంప్రదించండి. మీరు ఒక ఆలోచన ఉంది, ఒక దగ్గర పెట్టుబడి పెడుతున్నారు, ఇది మంచిదా కాదా 4 చోట్ల సంప్రదించి నిర్ణయం చేయడంలో తప్పేమీ లేదు. బయట మోసాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరి మాటైనా నమ్మి ఎవరి ద్వారా అయినా కానీ మీరు మోసపోయే అవకాశాలు ఉండవచ్చు. కాబట్టి 1కి 4 సార్లు మీరు చెక్ చేసుకోవడంలో మాత్రం తప్పు లేదు. దీనివల్ల మీకు నష్టము లేదు. ఇది గ్రహించి మెలగండి. ఊరికే ఆవేశానికి మాత్రం లోబడి వ్యవహరించవద్దు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సుదీర్ఘకాలం నుంచి ఉన్నటువంటి కొన్ని అప్పులు వ్యవహారాలని పరిష్కార దిశకు చేర్చాలి, కొన్ని ఇప్పటికిప్పుడు సెటిల్ అయిపోవాలి అన్న ఆలోచనలు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి. ఖచ్చితంగా మీరంటే పడక, మీకు మంచి జరగటం ఇష్టం లేక కొంతమంది మధ్యవర్తులు చేస్తున్నటువంటి ప్రయత్నాలేంటి, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలేంటి, దానివల్ల మీరు ప్రత్యక్షంగా ఎంత నష్టపోతున్నారన్నది సుస్పష్టంగా మీరు తెలుసుకోగలుగుతారు. ఈ రాశి వారు ప్రత్యేకించి ఈ ఆషాఢ మాసంలో కుంభరాశి వారు మాస శివరాత్రి రోజున విజయదుర్గ హోమాన్ని జరిపించండి. దీని వలన మంచి జరుగుతుంది. ఈ రాహు ప్రభావం తొలగిపోతుంది. అనుకూలమైన మార్పులు ఉంటాయి. భయము, ఆందోళన, టెన్షన్స్ ఇవన్నీ పోయి చక్కగా మీకు పనులు జరిగే విధంగా ఉంటుంది. ఆషాఢ మాసము, ఆశ్వీజ మాసంలో అమ్మవారి పూజలను విధి విధానంగా నిర్వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరము. అశ్రద్ధ, నిర్లక్ష్యం కారణం చేత లేదా పని భారం, ఒత్తిడి వలన, బయట ఉంటున్నటువంటి కాంపిటీషన్ వలన ఎక్కువ శాతం శ్రమకు గురయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కూడా కొంతకాలం రెస్ట్ తీసుకునే పరిణామాలు ఏర్పడవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9.